ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కరోనా విజృంభిస్తున్న ఈ కాలంలో మనల్ని, మన కుటుంబాలను దేవుడు క్షేమంగా ఉంచాడు అంటే కారణం ఏమిటంటే మన దేశ క్షేమము కొరకు, ప్రపంచంలో ఉన్న దేశాల క్షేమము కొరకు మనం ప్రార్థన చేయటానికి దేవుడు ఇటు విధమైన సమయాలను, దేవుడు ఇటు విధమైన ఆయుష్ను, ఇటు విధమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఈ యొక్క విపత్కరమైన పరిస్థితిలో క్రైస్తవులకి ఇచ్చుచున్న బాధ్యత ఏమనగా మనము మన దేశము అలాగే ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టినట్లయితే నేను వారి దేశములను స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన దేశంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నువ్వు ఇక్కడ చేస్తే, నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదికి చెడు మార్గాలను విడిచిపెట్టి మన దేశంలో చెడు మార్గంలో తిరుగుతున్న వారికి విడుదల కలగ చేయాలని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, మన దేశంలో స్వస్థత అనేది శీఘ్రముగా దేవుడు కలగజేస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన దేశంలో ఈ విపత్కరమైన పరిస్థితిలో దేవుడు మనకిచ్చిన ఆయుధము ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన నువ్వు ఇక్కడ చేస్తే ప్రపంచ దేశంలో ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో అయినప్పటికీ ఆ ప్రార్థన వెళ్ళి వారిని స్వస్థత కలగ చేయటము, వారిని బలపరచటము, అలాగే నువ్వెవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ ప్రాంతం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ దేశం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ గ్రామం గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళి శీఘ్రముగా కార్యాన్ని జరిగించింది. ఈ లోకంలో అతి వేగంగా ప్రయాణించే సాధనములను మనం చూస్తూ ఉంటాము. అలాగే ఈ లోకంలో మనము అనేక వేగముగా ప్రయాణించే సాధనముల గురించి వింటూ ఉంటాము. అది రాకెట్ కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న దానికంటే వేగంగా ప్రయాణించే సాధనమయ్యి ఉండవచ్చు. కానీ ఈ రాకెట్ కన్నను, దానికంటే వేగంగా ప్రయాణించే ఆ యొక్క సాధనముల కన్నను అతి వేగంగా ప్రయాణించేది ప్రార్థన. నువ్వు యేసు నామములో ప్రార్థన చేస్తే ఎటువంటి శక్తులు కూడా ఆ ప్రార్థనను ఆపు చేయలేవు. యేసు నామములో ప్రార్థన చేస్తే అతి వేగంగా ఆ యొక్క ప్రార్థన ఆ స్థలానికి వెళ్ళి అక్కడ కార్యము జరిగించింది. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, క్రైస్తవులందరూ కూడా ప్రతి దినమును ఖచ్చితంగా మన దేశ క్షేమం కొరకు ఈ కరోనా వైరస్ అనేది త్వరగా తొలగింపబడటానికి మనం దేవుని దగ్గర బ్రతిమలాడుకుందాం, దేవుని దగ్గర లోబడదాం, దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మన దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు మొరపెట్ట ఒత్తిరే నీ మనవిని ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. మనకంటే ముందుగా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మెల్కీసెదెకు క్రమం చొప్పున నిజమైన ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రిని బతిమలాడుతున్నాడు. ఆయనతో పాటు మనము కూడా తండ్రి అయిన దేవుని బ్రతిమలాడుతూ ప్రార్థన చేద్దాము. ఈ లోకంలో ఉన్న తండ్రి తన కుమారుడు ఏడిస్తే తనకి ఏదైనాను ఇవ్వటానికి సిద్ధపడతాడు. అది ఎంత కష్టమైనను దానికి తన కుమారుడికి ఇవ్వటానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. సిద్ధపడి దానిని కొని ఇస్తాడు. అట్టి విధంగానే పరలోకపు తండ్రి ఈ లోకపు తండ్రి కన్నా గొప్పవాడు. మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మన మొరలకి జవాబుని ఇస్తాడు. దయచేసి ఈ రోజున క్రైస్తవులందరూ చేయవలసింది కన్నీటి ప్రార్థన, రోదన ధ్వని చేయాలి. ఆయన సన్నిధిలో మనమందరము మోకరించి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ కరోనా వైరస్, ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితిని దేవుడు తొలగిస్తాడు.
లోకంలో చూస్తే చాలా జ్ఞానం కలిగిన చాలా విద్యావంతులైన వారు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఉన్నది. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే మనకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడిన మాట, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలుగు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన దేశము సుభిక్షంగా ఉండాలంటే, మన దేశంలో ఈ మరణాలు తగ్గిపోవాలంటే, మన దేశంలో స్వస్థత రావాలంటే బ్రతిమలాడుకుందాం, దేవుని కన్నీటి ప్రార్థన చేద్దాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం, ఎంతో భయంకరమైన స్థితిగతులు మనకి ఎదురవుతూ ఉన్నాయి. సురక్షితంగా మనం జీవించలేని పరిస్థితి, స్వతంత్రంగా లోకంలో నడవలేని పరిస్థితి, స్వతంత్రంగా లోకంలో ఒకరికొకరు పలకరించుకోలేని పరిస్థితి, ఒకరికొకరు స్వతంత్రంగా చేతులు కలుపుకోలేని పరిస్థితి, దగ్గరగా వెళ్ళి ఆప్యాయతగా ప్రేమతోటి మాట్లాడలేని, పలకరింపలు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా దేవుడు మనల్ని నియమించాడంటే, దేవుని బిడ్డలుగా మనల్ని దేవుడు పిలిచాడంటే, రక్షణ భాగ్యం ఇచ్చాడంటే అది కేవలము మన దేశంలో ఉన్న అందరి కొరకు మనం ప్రార్థన చేయటానికి, అందరి కొరకు మనం మొదలుపెట్టడానికి. అలనాడు హెజ్రా భక్తుడు యెరూషలేము దేవాలయము పాడైపోయినప్పుడు ఉపవాసం ఉండి తన దోషములు కాకుండా, తన దోషములతో పాటు తన పితరుల దోషమును కూడా ఒప్పుకొనుచు ఆకాశం వైపు కన్నులెత్తుటకు, నేను యోగ్యుని కాదని, నేను కిన్నుడనై ఉన్నానని, నా పితరుల దోషములు క్షమించమని ప్రార్థన చేసి ఉన్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేసి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలారా కన్నీరు కారుద్దాం. అలనాడు ఆ యొక్క నినివే పట్టణస్థులు రాజు మొదలుకొని నిరుపేద వరకు వారు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి గోనె పట్ట కొట్టుకొని బూడిద జల్లుకొని ప్రార్థన చేస్తే ఆ పట్టణమును దేవుడు క్షమించాడు. అలాగే ఎస్తేరు తన యొక్క యోధా జాతి కొరకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, యూదులందరూ ప్రార్థన చేసి ఆ యొక్క మొద్దుకే గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు యోధా జాతిని దేవుడు రక్షించి ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డారా, ఈ పరిస్థితుల్లో మనం కూడా కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. రాబోయే ఉగ్రత అనేది తొలగించబడటానికి, రాబోయే భయంకరమైన పరిస్థితులు తొలగించబడటానికి దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం. ఆయన బ్రతుకులాడుకుందాం, తగ్గించుకుందాం, ఆయన సన్నిధిలో మోకరించుదాం. దేశమంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. దేశమంతా కూడా భయాందోళనతో ఉన్నది. దేశంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు. జ్ఞానము వ్యర్థమైపోతున్నది. విద్యావంతులందరూ కూడా తమ విద్యను ఏ విధముగా ఉపయోగించినను ఈ వైరస్కి ఎటువంటి సొల్యూషన్ అనేది కనిపెట్టలేకపోతున్నారు. ప్రధానులు చేతులెత్తేశారు, అధికారులు ఏం చేయలేని పరిస్థితి కలిగి ఉన్నారు. ఇది ఎలా తొలగిపోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో దీనికి ఒక సొల్యూషన్ దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేమనగా ప్రార్థన చేయటం. ప్రార్థనే సమస్త రోగములను తొలగించేది, ప్రార్థనే సమస్తాన్ని జయించేది. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశ క్షేమ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వైరస్ పూర్తిగా నిర్మూలము కలుగులాగా ప్రార్థన చేద్దాం. ఇంతకాలం నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసి ఉండవచ్చు, ఇంతకాలం నీ వారి గురించి ప్రార్థన చేసి ఉండవచ్చు. ఇప్పుడు అందరూ క్షేమం ఉండాలంటే ఈ వైరస్ తొలగిపోవాలి. వైరస్ తొలగింపు నిమిత్తం ప్రార్థన చేద్దాం. మన దేశంలో నెమ్మది కలిగిలాగా ప్రార్థన చేద్దాం. కలవరాలు తొలగిపోలాగా ప్రార్థన చేద్దాం.
కన్నీటి ప్రార్థన ద్వారా కలవరాలు తొలగిపోతాయి. దేశంలో శాంతి సమాధానం అనేది ప్రార్థన ద్వారానే కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. ఈరోజు దేవుడు విశ్వాసం ద్వారా ఒక మాటను తెలియపరుస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఈ వైరస్ అనేది కూడా తొలగించబడతా ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత కరోనా వైరస్ కూడా దేవుని బిడ్డలారా తొలగించబడింది. కరోనా వైరస్ బారిన పడిన వారికి స్వస్థత కలిగింది. ఈ కరోనా వైరస్ నిమిత్తం కూడా 2021 సంవత్సరాల క్రితమే దేవుడు శిలువలో రక్తం కార్చాడు. ఆయన రక్తమును ఆశ్రయిస్తే ఈ కరోనా వైరస్ అనేది పూర్తిగా తొలగించబడిద్దని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన చేద్దాం. రోదన చేసే రీతిగా దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ప్రార్థన చేద్దాం. దేశంలో నెమ్మది కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మన దేశంలో ప్రధానులకు దేవుడు మంచి పరిపాలన దక్షతలు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశంలో ఉన్న అధికారులకు మంచి జ్ఞానం ఇచ్చి తమ అధికారముల ద్వారా మన దేశానికి క్షేమం కలుగుటకు ఎట్టి విధంగా చేస్తే కార్యములు అది క్షేమం కలిగిద్దో, ఈ వైరస్ తొలగిపోయిద్దో వారికి జ్ఞానం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఈ ప్రార్థన పిలుపునకు ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుండి 8 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఈ యొక్క ప్రార్థన అనేది జరుగుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మాతో కలిసి అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి పరిశుద్ధాత్మ యొక్క సహకారంతో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల ప్రార్థనతోటి మనము అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనే సమస్త విడుదలకు కారణమైనది. ప్రార్థనే సమస్త జయాలకు కారణమైనది. ప్రార్థనే సమస్త బలములకు ప్రాధాన్యమైనది. కాబట్టి ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఒక మనిషి చనిపోయినప్పుడు ఎంత దుఃఖపడతారో అంతకంటే మించి మనం ఈ రోజున దుఃఖపడే వారంగా ఉండాలి. రాబోయే ఉగ్రత అనేది తొలగింపబడాలంటే కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రస్తుత కాలంలో ఈ ఉగ్రత అనేది పూర్తిగా తొలగించబడాలి. మన దేశంలో నెమ్మది కలగాలి. ప్రార్థన ద్వారా ఏదైనా చేయవచ్చు. ప్రార్థన అనే ఆయుధములు దేవుడు మనకిచ్చాడు. ప్రార్థన అనే ఆయుధం ద్వారా దేన్నైనా జయించవచ్చు. దేవుని యొక్క సైన్యములో నీవు ఒక సైనికుడుగా ప్రార్థన అనే ఆ రంగస్థలములో, ఆ యుద్ధ భూమిలో ప్రార్థన అనే ఆయుధమును పట్టుకొని ఈ కరోనా వైరస్ అనేది పూర్తిగా యేసుక్రీస్తు నామములో తొలగిద్దాం. వాటిని బంధిద్దాం, వాటిని ఎదిరిద్దాం, వాటిని చేయిద్దాం. నీవు ఈ రోజున యుద్ధశూరుడైన యెహోవా యొక్క సైన్యములో ఒక సైనికుడిగా ఉన్నావు. నీకు ప్రార్థన వచ్చినా రాకపోయినా యేసు నామములో నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థనలో శక్తి ఉన్నది. నీ వచ్చి రాని ప్రార్థన ద్వారానే యేసు నామములో నువ్వు చేయుట ద్వారా జయము కలిగింది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుండి 8 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ప్రార్థన జరుగుతూ ఉన్నది. ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దయచేసి సిద్ధపడండి. మీకు ఎవరికైనా కానీ లింక్ కావాలంటే నా నంబర్కి ఫోన్ చేయండి, మేము లింక్ పంపిస్తాము. నా నంబర్ 9398991700. మళ్ళీ చెప్తున్నానండి, 9398991700.
81991700. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను క్షేమంగా ఉంచి తన కృపలో దాచి మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.